బనానా కర్రీని ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్‌తో ఇప్పుడు చూపిస్తాను. బనానాస్ కట్ చేసేటప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి హ్యాండ్స్‌కి. సో దట్ మన హ్యాండ్స్‌కి గమ్ అనేది అంటదు. ఆ తర్వాత నేను బనానాస్‌ని స్టీమ్ చేస్తున్నాను. కింద ఉన్న బౌల్‌లో వాటర్ తీసుకొని దాని పైన ఇట్లా హోల్స్ ఉండే ఒక బౌల్ పెట్టుకొని, అందులో మనం బనానా పీసెస్‌ని ఉడికించుకోవాలనమాట. అయితే ఈ బనానా పీసెస్‌ని మనం కట్ చేసినప్పుడు పసుపు వేసుకున్న వాటర్‌లో కొద్దిసేపు వాటిని సోక్ చేసుకోవాలి ఫ్రై చేసుకునే ముందు. కాబట్టి ఏమవుతుందంటే మనం ఫ్రై చేసినప్పుడు అవి ముద్దలా కాకుండా మంచిగా విడిపోయి ఫ్రైలాగా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి అందులో పోపు వేసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత పసుపులో నుండి తీసిన బనానా ఫ్రై పీసెస్ ఏవైతే ఉంటాయో అవి వేసుకొని ఒకసారి ఆయిల్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో రుచికి సరిపడే అంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను చెప్తున్నట్టు ఓన్లీ వన్ డైరెక్షన్‌లో ఏదైనా మంచి సరాతం లాంటిది పెట్టి కింద నుండి పైన వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. లాస్ట్‌లో మంచిగా ఇవి క్రిస్పీగా అయిపోయింది అని అన్నప్పుడు దింపేసుకోవాలి. దీంట్లోకి మంచి కాంబినేషన్ టమాటో చారు, పప్పు చారు గానీ మీరు కూడా చేసుకొని టేస్ట్‌ని